నమస్కారం. ఎప్పుడైనా తాజావార్త ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘోర అవమానం ఎదురైంది. దీనిపట్ల నారా లోకేష్ కూడా సీరియస్ గా ఉన్నట్లుగా వార్తా సమాచారం అయితే ఉంది. సో వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుండండి. ఏపీ రాష్ట్రం నుంచి తరలిపోయిన మరో భారీ ప్రాజెక్టు ఒడిశాకు 6,675 కోట్ల టాటా పవర్ ఇంగ్యాట్ వేఫర్ తయారీ కేంద్రం. భూములు ఇచ్చిన రైతులు కుమ్మరించి వద్దనుకున్న కంపెనీ. అయితే ఏపీ కన్నా తక్కువ రాయితీలు ఇచ్చిన ఒడిశానే బెటర్ అనుకున్న టాటా కంపెనీ. ఒడిశాలో విద్యుత్ చౌక మౌలిక వసతులు కూడా బాగున్నాయి. ఏపీ కంటే ఒడిశానే బాగుంది. టాటా పవర్ సీఈఓ ఫర్వారీ సిన్హా ఈ రకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. జీవోలు కూడా ఇచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన మరో కంపెనీ అయితే టాటా ఉంది. ఇప్పటికే హిందుస్థాన్, కోకోకోలా, అజాద్ మొబిలిటీ, అలాగే జూపిటర్, జిన్ఫ్రా, ఐస్పేస్ లాంటి భారీ ప్రాజెక్టులు అయితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన పెట్టుబడుల విలువ అయితే 12,890 కోట్లు అనమాట. 2 ఏళ్లలో వాస్తవంగా రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడుల విలువ కూడా 6,962 కోట్లే లోక్సభలో వెల్లడించిన కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే కనుక రాష్ట్రం నుంచి మరో భారీ ప్రాజెక్టు పారిపోయింది. మీ రాయితీలు, మీ భూ కేటాయింపులకో దండమంటూ కూడా పొరుగు రాష్ట్రం ఒడిశాకు వెళ్ళిపోయింది. ఇలా చేసింది ఏదో చిన్న చితక సంస్థ కాదు. భారతదేశ కార్పొరేట్ దిగ్గజాలు ఒకటైన టాటా గ్రూపుకు చెందిన కంపెనీ. టాటా గ్రూప్ కంపెనీ ఇలా చేసిందంటే రాష్ట్రంలో చంద్రబాబు అసమర్థత, అన్యాయమైన పాలన ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. 6,675 కోట్ల పెట్టుబడితో నెల్లూరు వద్ద సోలార్ విద్యుత్ తయారీకి ఉపయోగించిన 10 గీగావాట్ల ఇంగ్యాట్ వేఫర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి టైలర్ మేడ్ రాయితీలను కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేసింది. మరి విచిత్రం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ రాయితీలు ఇస్తున్నా సరేనంటూ కూడా ఒడిశా రాష్ట్రానికి అయితే వెళ్ళిపోయింది. దీనిని బట్టి రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కంటే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే స్థాయిలో జరుగుతుందనేది అర్థం చేసుకోవచ్చు అనమాట. అయితే ఇరు రాష్ట్రాలు ప్రకటించిన ప్రోత్సాహకాలు, మౌలిక వసతులు వంటి అంశాలను కూడా పరిశీలించిన తర్వాత పెట్టుబడులకు ఏపీ కంటే ఒడిశా రాష్ట్రమే అత్యుత్తమైనదంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా స్వయంగా టాటా పవర్ సీఈఓ ఫర్వారీ సిన్హా ప్రకటించారు. పెట్టిన పెట్టుబడిలో దాదాపు 69% ప్రోత్సాహకాల రూపంలో తిరిగి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ అయితే ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద 38.4% ఇస్తూ కూడా ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఒడిశా రాష్ట్రం 30% మాత్రమే ఇస్తానంది. అలాగే ఎలక్ట్రిసిటీ డ్యూటీ కూడా ఇరు రాష్ట్రాలు 100% మినహాయింపులు అయితే ఇచ్చారు. ఇవి కాకుండా యూనిట్ కు అవసరమైన మౌలిక వసతులను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తారని ఉత్తర్వులు అయితే పేర్కొంది. ఇలా అన్ని రాయితీలను ప్రకటించినా కూడా వీటిని కాదనుకొని ఒడిశాకు వెళ్ళిపోయిందంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఏ స్థాయిలో కార్పొరేట్ సంస్థలను భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు. ఒడిశాలో వెంటనే యూనిట్ ని ప్రకటించడానికి అనువైన వాతావరణం ఉందని, అన్ని రకాల మౌలిక వసతులు కూడా ఉండడంతో అక్కడ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని కూడా జీవో ఇచ్చిన 9 నెలల తర్వాత నిర్ణయం తీసుకుందంటే రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సింగిల్ విండో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రచారంలోకి డొల్లతనం మరోసారి ప్రపంచానికైతే తెలిసింది. 2024లో జరిగిన 14వ SIPBలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించగా 2025 జనవరి 10న రాయితీలు 250 ఎకరాల భూమి కేటాయింపులు కూడా చేస్తూ జీవో నెంబర్ 11ను కూడా ప్రభుత్వం జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీస భూసేకరణ చేయకపోవడం, కంపెనీ ప్రతిపాదనలు కూడా పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ తీరుకు ఉసుగెత్తి టాటా పవర్ పరారైందని అధికారులు అయితే వ్యాఖ్యానిస్తున్నారు.